నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఎదురింట్లో ఉండే ఆంటీ వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ వచ్చేవారు. ఓకే. ఆ రిలేటివ్స్లో ఆ టైంలో ఒక అంకుల్ లాంటి అన్న, కొంచెం పెద్ద ఏజ్ అన్న ఉండే. ఓకే. ఆయన వచ్చి నార్మల్గా చిన్న పిల్లలకి మనం ఇలా ముద్దు చేస్తాం కదా, అలా అలా ఎక్కువ ముద్దులు చేసేవారు. బుగ్గలు పట్టుకొని అలా ముద్దు చేసేవారు, ఇలా అనేవారు, బుగ్గలకి పప్పులు ఇచ్చేవారు. ఐ డెంట్ నో ఆ టైంలో. తర్వాత అందరం ఆడుతున్నప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఓకే. సో స్టెప్స్ ఎలా ఉంటాయి నార్మల్గా మనకి స్టెప్స్ ఇక్కడంటే అపార్ట్మెంట్స్లో జనరల్గా స్టెప్స్ వాడరు. అవును. రైల్వే క్వార్టర్స్ లో కూడా స్టెప్స్ అలా ఉంటాయి. ఇక్కడ ఒక క్వార్టర్, ఇక్కడ ఒక క్వార్టర్, ఇక్కడ ఒక క్వార్టర్, ఇంకా అంతే. పైన టెర్రస్. సో పైన టెర్రస్ కి వెళ్ళే స్టెప్స్ దగ్గర ఎవరు రారు. ఓకే. సో హైడ్ అండ్ సీక్ ఆడదాము, మనం ఇక్కడ దాక్కుందాము అని చెప్పేవారు. అండ్ ఇట్ విల్ బి సో మచ్ ఫన్. అందరం పిల్లలు ఆడేవాళ్ళం, అందులో ఈ అన్న కూడా జాయిన్ అయ్యేవారు. ఓకే. పైకి తీసుకెళ్లి ఇక్కడ దాక్కుందాం. నార్మల్ గా ఇప్పుడు మనం పిల్లలతో ఆడినప్పుడు ఎలా అంటాము, యా చుప్పమే దేకలేదు, అక్కడ దాక్కునింది, అలా ఆయన నన్ను దాక్కు పెట్టేసి మళ్ళీ ముద్దులు చేసేవారు. ఆఫ్టర్ పాయింట్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. ఓకే. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఆయన నాకు ముద్దు చేసేవారు కాదు, ఆయన కోరికలు నా మీద తీర్చుకొని ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ చైల్డ్ అబ్యూస్, సెక్షువల్ చైల్డ్ అబ్యూస్. ఆ టైంలో ప్రాబబ్లీ మనకి అంత అవేర్నెస్ లేదు. అవేర్నెస్ అంటే పేరెంట్స్ కి ఉండుండేమో, బట్ పిల్లలకి నేర్పించాలి, పిల్లలకి చెప్పాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివి నేర్పించాలి, వాళ్ళకి తెలియాలి అని ప్రాబబ్లీ మా పేరెంట్స్ అనుకోలేదేమో. నేను వెళ్ళి చెప్పినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, హైడ్ అండ్ సీక్ అక్కడ ఎందుకు దక్కున్నావు అంటారు. మన పిల్లల్ని మనం ఓకే అలా జరిగిందా, సరే నీకు నేనున్నాను అని ధైర్యంగా చెప్పకుండా ఫస్ట్ మన పిల్లల్ని మనం తిట్టేస్తే వాళ్ళకి రాదు. ఎప్పుడు మనం ఓపెన్ అయ్యి నాతో ఇలా జరిగింది అని చెప్పడానికి ధైర్యం రాదు. సో అదే ఫియర్ తో నేను అలా ఉండిపోయాను, విచ్ హస్ బిన్ లైక్ మెనీ ఇయర్స్. ఆ తర్వాత పెద్దగైన తర్వాత వెన్ ఐ గాట్ టు నో, ఐ అండర్స్టూడ్ ఇలా చాలా మందికి జరిగింది, నాకు తెలిసిన అందరికి జరిగింది. దిస్ ఇస్ నాట్ నార్మల్ కైండ్ ఆఫ్ నార్మల్ బిహేవియర్, ప్రేమ కాదు ఇది. ఇట్ ఇస్ సమ్ సెక్షువల్ ఫీలింగ్ దట్ దే హ్యావ్ అండ్ దే టేక్ ఇట్ అవుట్ ఆన్ కిడ్స్.